డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. సీఎం చంద్రబాబు అంటే అధికారులకు లెక్క లేకుండా పోయింది. ఆయన ఏదైనా ఒక మీటింగ్ పెడితే దానికి సంబంధిత శాఖ సెక్రటరీలు ఇన్ఫర్మేషన్ తోటి హాజరవ్వకపోవటం, కొంతమంది హాజరైనా లేటుగా రావటం, ఇన్ఫర్మేషన్ లేకుండా రావటం, చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేయటం లాంటివి జరుగుతున్నాయి. నిన్న తాజాగా జరిగిన ఇంధన పొదుపు మీటింగుకి ఇలాగనే జరిగింది. ఆ శాఖ అధికారులు ఎవరు కనిపించలేదు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూడా దాని మీద అసహనం వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళిపోయింది. మీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయనకు ఫోన్లు చేసి కూడా చెప్తూ ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తుంది. ఎందుకని చంద్రబాబు నాయుడు అంటే ఈ అధికారులకు లెక్క లేకుండా పోయింది? జగన్మోహన్ రెడ్డి గతంలో మేనేజ్ చేసి ఏర్పాటు చేసిన సీక్రెట్ మీటింగ్ తాలూకు వ్యవహారం ఇందులో ఏమైనా ఇంక్లూడ్ అయ్యిందా? జగన్మోహన్ రెడ్డి మాయలో ఈ అధికారులు పడిపోయి ఉన్నారా అనే అనుమానాలు చాలా మందికి రావటం మొదలుపెట్టాయి. అసలు ఎందుకు ఈ అధికారులు చంద్రబాబు నాయుడు అంటే లెక్క లేకుండా పోయింది అనేది ఒక 3 అంశాలతోటి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఆలోచించండి. అధికారులు నిజంగానే గతంలో చంద్రబాబు నాయుడు అంటే ఎలా తర్రుబోసుకున్నారో అలాంటి వ్యవహారం ఈ రోజున ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న ఇంధన పొదుపు మీద చంద్రబాబు పెట్టిన ఒక సమీక్షకు ఆ శాఖ సెక్రటరీలు ఇన్ఫర్మేషన్ తోటి హాజరు కాలేదు. చాలామంది లేటుగా కూడా వచ్చారన్న ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశాడు. దీనికంటే ముందుగా మనం గతంలో చంద్రబాబు నాయుడు కండక్ట్ చేసిన అంటే 24 తరువాత కూటమి అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు కండక్ట్ చేసే మీటింగుల పట్ల చాలా రకాలుగా ఇదే రకమైన వ్యతిరేకత కనపడతానే ఉంది. ఈవెన్ క్యాబినెట్ మీటింగులు, మంత్రులతోటి మీటింగులు ఏర్పాటు చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ముందుగానే బయటకు వచ్చేస్తుంది పేపర్ల నిండుగా. కానీ లేకపోతే దానికి కావలసిన వాటన్నిటిని మేనేజ్ చేయటంలో అధికారులు కూడా నిమగ్నమై ఉన్నారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి అధికారులు సీఎంఓ దాకా పాకారు అనే ఒక అపవాదు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వీళ్ళందరినీ తయారు చేసి పెట్టాడు అనేది ఇక్కడ అందులో అర్థం చేసుకోవాల్సిన అంశం. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్-సీఎస్ జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సీక్రెట్ మీటింగు విజయవాడలో కండక్ట్ చేసినట్టుగా, ఆ తర్వాత ఆ విషయం బయటపడిపోయి హైదరాబాద్కి మకాం మార్చినట్టుగా కూడా మనం వార్తలు చూసాం. ఆ మీటింగుల ప్రభావం ఇప్పుడు ఖచ్చితంగా కనపడుతుంది. అందులో మరి ఆ సిఎస్ జవహర్ రెడ్డి చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ ఇక్కడ అధికారుల మీద బాగా పనిచేస్తుందనేది అయితే ఇందులో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఆ పాయింట్ నెంబర్ 1 ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు చాలా మంచోడు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఎప్పటికైనా సరే రేపు 2029లో రాకపోయినా కూడా, ఆ పై వచ్చినా కూడా మీ మీద చెట్ట చివరి రోజుకైనా సరే ఏబి వెంకటేశ్వరరావు మీద కక్ష తీర్చుకున్నట్టుగా తీర్చుకోవటం కన్ఫామ్ అని వాళ్ళు డిక్లేర్ చేసినట్టుగా కనపడుతుంది. అధికారులు దానికి కూడా తలొగ్గారు అనే అనుమానాలు అయితే ప్రబలంగా వస్తున్నాయి. నిజంగానే జగన్మోహన్ రెడ్డి తానేమిటనేది గతంలో ఆయన అధికారంలో ఉన్న సమయంలో చూపించాడు. అలాంటిది ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు అంటే ఇక అధికారులకు భయం ఎక్కడుంటుంది? ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి చూస్తానన్న చంద్రబాబు మొత్తాన్ని పక్కన పెట్టేశాడు. కక్ష సాధింపు చర్యలు మేము చెయ్యం అనేది. మరి గౌతమ్ సవాంగ్ కావచ్చు, మిగతా చాలామంది ఈ విషయంలో తప్పిచేసుకున్నారుగా. ఎవరికి ఏం కానట్టుగానే కనపడుతుంది. ప్రజలందరిలో కూడా కనపడుతున్న భావన ఏమిటి అని అంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని ప్రజలు కూడా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు కాకపోతే మరి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగాను అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటి ఉన్న ఈ అధికారులతోటే మనం గట్టిగా పని చేయించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ప్రజలైతే అది చూడటం లేదు. ఎందుకంటే ప్రజలు గతంలో ఈ అధికారులు చేసిన దానికి కానీ, ఈ అధికారులను ఉపయోగించుకొని వైసీపీలో ఉన్న నాయకులు చేసిన దాష్టికాలకు కానీ చాలా రకాలుగా బలైపోయి ఉన్నారు. వాళ్ళందరి మీద చంద్రబాబు నాయుడు కక్ష తీర్చుకుంటే వీళ్ళకి మనశ్శాంతిగా ఉండేటట్టుంది. కాకపోతే రాజకీయంగా అది కుదిరే పని కాకపోవచ్చు. ఎందుకంటే ఆ అధికారులతోటి పని చేయించుకోవాలి, అందరినీ తీసుకెళ్ళి లూప్ లైన్లో పెట్టేసి వాళ్ళతోటి పని ఏం చేయించుకోకుండా వేరెవరితో చేయించుకోగలుగుతాడు? కాకపోతే ఇక్కడ ఇంకొక సంగతి కనపడుతుంది. ఏమిటి? ఇది పాయింట్ నెంబర్ 2 ఏమిటంటే, కూటమిలో కూడా రకరకాల పవర్ బేసులు తయారైపోయినాయి. ఇప్పుడు
చంద్రబాబు నాయుడు అంటే భయం లేకపోవడానికి ఇది కూడా ఒక కారణమేమో అనే అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆ పవర్ బేస్లో ఆ నాయకుడి యొక్క ప్రాపకం సంపాదించుకుంటే ఆయన ఎలాగోలా చంద్రబాబు నాయుడిని ఒప్పిస్తాడు అనే ఒక దురుద్దేశం కూడా ఈ అధికారుల్లో ఉన్నట్టుగా కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇక వాళ్ళు కూడా కావాల్సిన చోట పోస్టింగ్ వేయించుకునే వరకు వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఫర్గా ఉండే రకంగా ప్రవర్తిస్తూ ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తున్నారు. అందుకే ఈవెన్ చంద్రబాబు నాయుడు మీటింగులు కూడా, అంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయిన దగ్గర నుంచి అధికారుల్ని ఉరుకులు పరుకుల మీద పరిగెత్తించేవాడు, స్పాట్లో నిర్ణయాలు తీసుకునేవాడు. చంద్రబాబు నాయుడు వచ్చాడు అని అంటే అధికారులు మొత్తం అలర్ట్గా ఉండేవాళ్ళు. అలాంటిది అలర్ట్నెస్ తగ్గిపోయింది. దీనికి మరొక కారణం ఏంటంటే ఈ పవర్ బేస్లు తయారవటం. ఎక్కడికక్కడ వాళ్ళు వీళ్ళని కాపాడటానికి మన పైన ఒకళ్ళు ఉన్నారు అనే ఒక ఉద్దేశం వీళ్ళకి రావటం. ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు ఉండకుండా ఉంటారా? అలాంటిదే ఇప్పుడు ప్రభావం కనపడుతుంది. దీని అందరితో పాటుగా జగన్మోహన్ రెడ్డి ఈ సీక్రెట్ మీటింగుల ద్వారా పంపించిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ కూడా క్రిస్టల్ క్లియర్గా బాగా కనపడుతుంది. దీంతో పాటుగా మరొక అంశం తెరపైకి వస్తుంది. ఏమిటి అని అంటే ఈ అధికారులు లేకపోతే చంద్రబాబు నాయుడు గుండు సున్నా అనే భావన ఇప్పుడు అధికారుల్లోకి వచ్చేసింది. మనం ఏం చేసినా సరే ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు కావలసిన వరకు అంతా ఇరుక్కుపోయి ఉన్నారు. గతంలో వైసీపీలో చక్రం తిప్పిన చాలామంది ఈ సోకాల్డ్ ఇండస్ట్రియలిస్టులు కానీ మిగతా నాయకులు కానీ లేదు, మిగతా ఎవరైనా సరే ఇప్పుడు ఆల్రెడీ కూటమిలోకి చేరిపోయి ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఇది కూటమి కాబట్టి. ఇదేదన్నా తెలుగుదేశం పార్టీ సొంతగా ఏర్పాటు చేసిన ఇదైతే కొంచెం మరి తెలుగుదేశంలోకి రావటానికో వీళ్ళతోటి మింగిల్ అవటానికో కొంచెం ఇబ్బందులు రావచ్చు. కానీ ఇది కూటమి అయిపోయింది. ఈయన కాకపోతే పైన మరొకళ్ళు ఉన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ గ్యారంటీగా మనల్ని కాపాడుతుందనే ఒక భావన కూడా వీళ్ళకి రావటం. ఆ బీజేపీ మూలాన ఇప్పుడు చాలామంది నాయకులు, నిన్ననే మనం కొండబద్దలో కూడా ఒక వీడియో పెట్టాం కొడాలి నాని గురించి. ఆయన కూడా ఎక్కడో ఉన్న మహారాష్ట్ర నాసిక్ ఎమ్మెల్యే తోటి మోహన్ మాతే అనే ఆయనతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతునే దాకా ఎక్కడికి వచ్చిందంటే ఈ కూటమిలో ఉన్న నాయకులు చేసిన పనే. ఇలాంటివి మరి అధికారులకు మాత్రం జరగకుండా ఉంటాయా? అందుకనే అధికారులు కూడా చంద్రబాబు నాయుడు అంటే లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నారు. మరి వీటన్నిటికీ ఒక పరిష్కారం ఏమిటి అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా కొన్ని కఠిన చర్యలు తీసుకోవటం. అన్నీ వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు చూసుకుంటారని వదిలేయకుండా దీని మీద ఆయనే స్వయంగా పూనుకొని మరి కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిస్థితి మారదు. ఈ అధికారులు ఎలాగనే ప్రవర్తిస్తుంటే రేపు చంద్రబాబు నాయుడికి చాలా ఇబ్బంది వచ్చి పడుతుంది. ఇది కేవలం సూచనాప్రాయంగా మనం చెప్పగలుగుతాం, కానీ వాళ్ళు మీరు ఇది చెయ్యండి అది చెయ్యండి అని చెప్పలేని పరిస్థితి కదా మంది కూడా. ఒక ఇన్ కేస్ ఏదైనా రేపు ఇబ్బందులు వస్తే అది ఫేస్ చేయవలసింది కూడా టీడీపీ అవుతుంది, చంద్రబాబు నాయుడే అవుతాడు. అందుకని ఆ పవర్ బేసులను మొత్తాన్ని కట్ చేసేసి మొత్తం పవర్ చంద్రబాబు దగ్గర పెట్టుకుంటేనే ఈ అధికారులు మాటింటారనేది ఒక వినికిడి ప్రజల్లోంచి వినపడుతుంది. మరి దీనికి టీడీపీ ఎలాగా దీన్ని సరి చేసుకుంటుంది, చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ఎలా సరి చేసుకుంటాడని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.